Hi guys, welcome back to our channel Zero to Script. Today we are going to learn our day 6 class of learning C language easily. ఓకే గైస్, నేను నిన్న వీడియోలో చెప్పినట్టు ఈరోజు నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నా. మీకు లూప్స్ అర్థమైతే నెస్టెడ్ లూప్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉండడాన్ని నెస్టెడ్ లూప్స్ అంటారు. If a loop contains another loop, then it is called as nested loop. ఈ నెస్టెడ్ లూప్స్లో అవుటర్ లూప్ అంటే ఫస్ట్ ఉన్న లూప్ని రోస్కి ఇండికేట్ చేస్తాం. ఇన్నర్ లూప్ లోపల ఉన్న లూప్ని కాలమ్స్తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ ఓపెన్ బ్రేస్ ఇంట్ i, j అని రెండు వేరియబుల్స్ తీసుకుందాం. ఎందుకు? 2 లూప్స్ కావాలి కాబట్టి 2 లూప్ వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. i, j అని చెప్పి ఫస్ట్ లూప్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్ అని చెప్పి కండిషన్ తీసుకున్నాం. ఈ కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాద్దాం. ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు 5, j ప్లస్ ప్లస్ అని ఇంకో కండిషన్ రాసాం. ఈ సెకండ్ కండిషన్ లోపల printf %t \t j అని చెప్పి ఇక్కడతో ఈ లూప్ క్లోజ్ అయిపోయింది కదా. కింద లూప్లో printf \n అని చెప్పి ఇంకొక లైన్ ప్రింట్ చేస్తాం. అవుటర్ లూప్ కూడా క్లోజ్ చేసి రిటర్న్ 0 పెట్టేసాం. ఇలా లూప్ రాయడం వల్ల మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ట్రేసింగ్ కూడా చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. i ఈజ్ ఈక్వల్ టు 1 కాదా? ఎస్, కరెక్ట్, i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అవుటర్ లూప్లో i వాల్యూ 1 తీసుకున్నాం కదా. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదా అని చెక్ చేస్తాం. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కరెక్టా? ట్రూవా ఫాల్సా? ట్రూ కాబట్టి ఇప్పుడు ఈ లోపలికి వస్తుంది కంట్రోల్ అనేది. కంట్రోల్ లోపలికి వచ్చాక j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదా చెక్ చేయాలంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదా చెక్ చేస్తుంది. ట్రూవే కాబట్టి లోపలికి వచ్చి j వాల్యూ ప్రింట్ చేస్తుంది. j వాల్యూ ఎంత? 1 కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ అవుద్ది. మీకు ఇందాక చెప్పా, అవుటర్ లూప్ అంటే రోస్ని ప్రింట్ చేస్తుంది, ఇన్నర్ లూప్ అంటే కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది అని అర్థం. ఇది రోస్ అంటాం, ఇది కాలమ్స్ అంటాం. ఇక్కడ ఉన్న నెంబర్స్ రోస్ ఇండికేట్ చేస్తే ఇటు సైడ్ ఉండేవి కాలమ్స్ ఇండికేట్ చేస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాలం చూసుకుందాం. ఇది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం j ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది ట్రూ అయింది కదా. ఇది ప్రింట్ చేశాక మళ్ళీ j ప్లస్ ప్లస్ అవుద్ది, అంటే j ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోద్ది. అప్పుడే బయట లూప్కి వెళ్ళు. లోపల లూప్ ఇలా ఫుల్గా మొత్తం కంప్లీట్ అయ్యాక బయట లూప్కి వెళ్తుంది. మళ్ళీ j ఈజ్ ఈక్వల్ టు 2 చెక్ చేస్తుంది. ట్రూ అయింది అనుకో 2 ప్రింట్ అవుద్ది, 3 ప్రింట్ అవుద్ది, 4 ప్రింట్ అవుద్ది, 5 ప్రింట్ అవుద్ది. j ఈజ్ ఈక్వల్ టు 6కి వచ్చాక 6 లెస్ దాన్ ఈక్వల్ టు 5 అనేది కండిషన్ రాంగ్ కాబట్టి ఇది ఏమవుతుంది అంటే కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చాక ఇక్కడ ఇంకో లూప్ ఉంది కదా, మరి ఇప్పుడు \n ప్రింట్ అవుద్ది, అంటే కింద లైన్లోకి వస్తుంది. కింద లైన్లోకి వచ్చాక i అప్డేట్ అవుద్ది, అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 కదా ఇందాక. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అవుద్ది, అంటే 1 ప్లస్ 1 అంతా 2. i ఈజ్ ఈక్వల్ టు 2 అవుద్ది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదా? ట్రూ. లోపలికి వెళ్తుంది. j ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. మళ్ళీ jలో ఉన్న అన్ని కండిషన్స్ చెక్ చేస్తుంది. మళ్ళీ j ఫాల్స్ అయినప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 3 అవుద్ది, అంటే i ప్లస్ ప్లస్ 2 ప్లస్ 1 అంతా 3 కదా. i ఈజ్ ఈక్వల్ టు 3 అవుద్ది. అలాగా i ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చే వరకు కూడా చెక్ చేస్తుంది కండిషన్. i ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక ఎగ్జాంపుల్లో మనం 1 2 3 4 5 అనే నెంబర్స్ని 5 టైమ్స్ ప్రింట్ అయ్యేలాగా ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు ఫస్ట్ రోలో 1 2 3 4 5 అంటే 1 టేబుల్ నెంబర్స్, అండ్ సెకండ్ రోలో 2 టేబుల్ నెంబర్స్, థర్డ్ రోలో 3 టేబుల్, ఫోర్త్ రోలో 4 టేబుల్, అండ్ ఫిఫ్త్ రోలో 5 టేబుల్ ప్రింట్ అయ్యేలాగా రాయాలి. సో ఫస్ట్ ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లూప్లో i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్ సేమ్ కండిషన్. దీని లోపలికి ఇది ట్రూ అయితే కనుక కండిషన్ లోపలికి వస్తుంది. లోపల సెకండ్ కండిషన్ రాస్తాం. సెకండ్ లూప్ j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు 5, j ప్లస్ ప్లస్ అని చెప్పి ఇంకో కండిషన్ తీసుకున్నాం. ఇది ట్రూ అయితే మళ్ళీ లోపలికి వస్తుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %d \t i ఇంటూ j చేయాలి, అంటే 1 ఇంటూ 1 1. తర్వాత j ప్లస్ ప్లస్ అవుద్దంటే 1 ప్లస్ 1 అంతా 2, 1 ఇంటూ 2 2 అలాగా ప్రింట్ అవుతుంది.
ఈ కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ప్రింట్ఎఫ్ \n ప్రింట్ అవుద్ది. ప్రింట్ అయ్యాక మళ్ళీ i++ అవుతుంది. i = 2 అవుతుంది. i = 2 అయిన తర్వాత మళ్ళీ జే కండిషన్స్ చెక్ చేస్తుంది. 2 × 1 2 × 2 2 × 3 2 × 4 2 × 5 అలాగా i++ అయినప్పుడు i5 వరకు వస్తుంది. సో 5 మల్టిపుల్స్ వరకు వస్తాయి మనకి అవుట్పుట్లో. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ జంప్ స్టేట్మెంట్స్. There are 4 types of jump statements: break, continue, return and go to. ఈ నాలుగిట్లే మనం జంప్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఎందుకంటామంటే బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల కంట్రోల్ అనేది అక్కడ ఉన్న కండిషన్ నుంచి నెక్స్ట్ కండిషన్ స్కిప్ చేసి ఆ నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 2 3 అని 3 లైన్స్ ఉన్నాయి. నువ్వు ఈ లైన్ దగ్గర ఉన్నావు అంటే ఇక్కడ బ్రేక్ రాస్తే కనుక ఇక్కడున్న స్టేట్మెంట్ స్కిప్ చేసి డైరెక్ట్ థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. దాన్ని బ్రేక్ అంటారు. కంటిన్యూ అంటే ఇక్కడున్న స్టేట్మెంట్తో ఆగిపోయి ఇక్కడ కంటిన్యూ వస్తుంది కాబట్టి జస్ట్ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ రిటర్న్ గో టు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రిటర్న్ అనేది మ్యాక్సిమం ఇక్కడ వాడడం. గో టు స్టేట్మెంట్స్కి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ ఈజ్ ఎ కీవర్డ్. బ్రేక్ ఈజ్ ఎ జంప్ స్టేట్మెంట్. ద బ్రేక్ విల్ ట్రాన్స్ఫర్స్ ద కంట్రోల్ టు ద అవుట్ ఆఫ్ ద లూప్. దీనికి ఎగ్జాంపుల్ #include stdio.h int main ఓపెన్ బ్రేస్లో i అని ఒక వేరియబుల్ తీసుకుందాం. సింగిల్ లూప్ తీసుకుంటున్నాం కాబట్టి ఫర్ i = 1 i ≤ 10 అని ఒక కండిషన్ తీసుకున్నాం. i++ చేసుకున్నాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే కనుక కంట్రోల్ లోపలికి వస్తుంది. లోపల ఇఫ్ లూప్ రాసుకుందాం. ఇఫ్ కండిషన్ ఇఫ్ i = 6 అయితే కనుక బ్రేక్ రాసాము అంటే i వాల్యూ 6 అయినప్పుడు మాత్రం స్టేట్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది. మిగతా అన్నిటికి స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు i = 1 ఉంది. 1 ≤ 10 కరెక్టా ట్రూ ఆఫ్ ఫాల్సా చెక్ చేస్తుంది. 1 ≤ 10 ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. ఇఫ్ i = 6 అయితే లోపలికి వచ్చి బ్రేక్ అవుద్ది, లేకపోతే కనుక బయటికి వెళ్ళిపోతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి కిందకు వస్తుంది. అంటే ఇఫ్ కండిషన్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ కిందకు వచ్చేస్తుంది. కింద ఏముంది ప్రింట్ఎఫ్ %d \t i అని ఉంది. అంటే ఇక్కడ మనకి 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. 1 i++ అంటే i = i+1. i+లో ఎంత ఉంది 1 ఉంది. 1 + 1 2. ఇప్పుడు i వాల్యూ 2 2 < 10 కాదా ట్రూ లోపలికి వస్తుంది. 6కి ఈక్వలా కాదా చెక్ చేస్తుంది. కాదు కాబట్టి ప్రింట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అలా అప్డేషన్ జరుగుద్ది. ఇప్పుడు i వాల్యూ 6కి వచ్చినప్పుడు 6 < 10 కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక i = 6 కాదా చెక్ చేస్తుంది. i = 6 అయింది కాబట్టి స్టేట్మెంట్ ఇక్కడితో బ్రేక్ అయిపోద్ది. అంటే 6 అనే వాల్యూ ప్రింట్ అవ్వదు. ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్గా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ 7 8 9 10 అనేవి ప్రింట్ అవుతాయి. 1 to 10 వరకు నెంబర్స్ అన్నీ ప్రింట్ అవుతాయి ఎక్సెప్ట్ 6. ఎందుకంటే ఇక్కడ మనం 6 దగ్గర బ్రేక్ రాసాం కాబట్టి స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదు. దీనికి ఎక్స్ప్లెనేషన్. In the above program, if the i value is 6, then the break statement will transfer the control to the end of the loop. So it will print 1 2 3 4 5 7 8 9 10. ఓకే గైస్, బ్రేక్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్స్ చెప్పుకుందాం. కంటిన్యూ ఈజ్ ఎ కీవర్డ్. కంటిన్యూ ఈజ్ ఎ జంప్ స్టేట్మెంట్ which will transfers control to the next iteration and skips the following statements. అంటే కంటిన్యూ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల జంప్ స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ ఇటరేషన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది డైరెక్ట్గా. అంటే ఇక్కడ ఉందనుకో, ఫర్ సపోజ్ i = 6 వచ్చింది కదా, 6తో ఆగిపోయి డైరెక్ట్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. తర్వాత వీటికి ఏమీ అవ్వలేదు. అలాగే ఏంటంటే కంటిన్యూ యూజ్ చేయడం వల్ల డైరెక్ట్ అక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది తప్ప నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవి యూజ్ ఉండవు. అలా ఉండకూడదు అనుకున్న వాటికి కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం ప్రోగ్రామ్ తీసుకున్నాం, కాకపోతే బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ పెట్టుకున్నాం, పక్కన సెమికోలం ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ అలాగే అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోద్ది కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇన్ ద అబోవ్ ప్రోగ్రామ్, ఇఫ్ ద i వాల్యూ ఈజ్ 6, then the control statement will transfer the control to the next iteration. And the next statements are outer break and outer continue. Outer break అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద అవుటర్ లూప్. అంటే డబల్ లూప్ తీసుకున్నప్పుడు బయట ఉన్న లూప్ని బ్రేక్ చేయడానికి అవుటర్ బ్రేక్ కానీ బ్రేక్ అవుటర్ కానీ అవుటర్ బ్రేక్ అనే కీవర్డ్ కానీ బ్రేక్ అవుటర్ అనే కీవర్డ్ కానీ యూజ్ చేస్తాము.
ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ I ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చే వరకు లూప్ వస్తుంది. I ఈక్వల్ టు 4 వచ్చిన తర్వాత లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, అవుటర్ లూప్ అనేది మనకి రోస్ని ఇండికేట్ చేస్తుంది కదా. 4th దగ్గర బ్రేక్ అయిపోవడం వల్ల జస్ట్ 3 రోస్ మాత్రమే వచ్చాయి, కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతాయి. దీన్ని అవుటర్ బ్రేక్ అని అంటారు. ఇది అవుటర్ కంటిన్యూ. ఇదిగో అవుటర్ బ్రేక్లో బ్యాక్వర్డ్ జంప్, ఫార్వర్డ్ జంప్ అనే 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఉంటాయి. బ్యాక్వర్డ్ జంప్ అంటే లేబుల్ ఇచ్చి తర్వాత ఇలా లైన్స్ ఇచ్చేసి స్టేట్మెంట్స్ లాస్ట్లో బ్రేక్ లేబుల్ అని పెడతారు. అంటే లేబుల్ నేమ్ ఏదైతే ఉందో అది పెడతాం. ఇక్కడ హియర్ ఇక్కడ మనం సేమ్ సింటాక్స్లో ప్రోగ్రామ్ అనేది రాసాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ అవుటర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ బ్రేక్ అవుటర్ అని రాసాం కాబట్టి బ్రేక్ అవుటర్ అనగానే ఈ అవుటర్ అనే వర్డ్ ఎక్కడుందో సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. అవుటర్ అనే వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ అవుటర్లో ఉన్న లూప్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్వర్డ్ జంప్ అంటే బ్రేక్ లేబుల్, స్టేట్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ లేబుల్ వచ్చి అప్పుడు మళ్ళీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవి 2 టైప్స్ ఆఫ్ జంప్ స్టేట్మెంట్స్ అవుటర్ లూప్ని బ్రేక్ చేయడానికి. అండ్ నెక్స్ట్ టైప్ ఈజ్ అవుటర్ కంటిన్యూ. అవుటర్ కంటిన్యూ ఈజ్ యూజ్ ఇట్ టు కంటిన్యూ ద అవుటర్ లూప్ని కంటిన్యూ చేయడానికి అవుటర్ లూప్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది కూడా సేమ్ టైప్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చినప్పుడు కంటిన్యూ అవుటర్కి వెళ్తే ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏం ప్రింట్ చేయకుండా డైరెక్ట్ మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 1 ఆ లూప్ దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి అక్కడ ఇంక్రిమెంటేషన్ అవుద్ది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 5 అవుద్ది. ఇదిగో 1 2 3 4 లూప్సే ప్రింట్ అయినాయి, మధ్యలో 4th లూప్ మిస్ అవుతుంది. దీన్ని అవుటర్ కంటిన్యూ అని అంటారు. And see here the explanation was in the above program, if I value is equals to 4, then the continue statement will transfer the control to the next iteration of the outer loop. Next go to statements. ఇందాక మీకు చెప్పినట్టే దీంట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫార్వర్డ్ జంప్, బ్యాక్వర్డ్ జంప్ సింటాక్సెస్ కూడా ఉంటాయి. గో టు స్టేట్మెంట్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. గో టు ఈజ్ అన్ అన్కండిషనల్ జంప్ స్టేట్మెంట్. అడ్వాంటేజెస్: గో టు స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెస్టెడ్ లూప్స్. గో టు స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సాల్వ్ ద ఎర్రర్స్. గో టు స్టేట్మెంట్ అనేది నెస్టెడ్ లూప్స్లో బాగా ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఈ గో టు స్టేట్మెంట్స్ అనేవి ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ డిసడ్వాంటేజెస్. ఇన్ డిసడ్వాంటేజెస్ సీ హియర్, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ నెస్టెడ్ గో టు స్టేట్మెంట్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డీబగ్ అండ్ ఐడెంటిఫై ఎర్రర్స్. అంటే నెస్టెడ్ గో టు స్టేట్మెంట్స్ రాయడం వల్ల మీకు డీబగ్ చేయడానికి కానీ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ చాలా కష్టమైపోతుంది. సమ్టైమ్స్ గో టు స్టేట్మెంట్స్ విల్ లీడ్స్ టు ఇన్ఫైనైట్ లూప్స్. అంటే కొన్నిసార్లు మనం గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫైనైట్ లూప్స్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సేమ్ ఇందాక టైప్ ఇది కూడా ఫార్వర్డ్ జంప్, బ్యాక్వర్డ్ జంప్. ఫార్వర్డ్ జంప్ అంటే గో టు లేబుల్ రాస్తాం, స్టేట్మెంట్స్ రాసి కింద లేబుల్ రాస్తాం, పైన నుంచి కిందకు వస్తుంది అనమాట లేబుల్ది. బ్యాక్వర్డ్ జంప్ అంటే పైన లేబుల్ రాస్తాం, కింద గో టు లేబుల్ రాస్తాం, కింద నుంచి పైకి సెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇవి 2 టైప్స్. ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకోండి. దీంట్లో మనం ఈ ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ వాడాము. ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి గో టు యూజ్ చేసాము. దీంట్లో ఈవెన్ ఆడ్ అని చెప్పి 2 ఫంక్షన్స్ తీసుకున్నాము. అండ్ దీంట్లో ఫార్వర్డ్ జంప్ అనేది మనం యూజ్ చేసాము. అండ్ ఇట్ ఈస్ ద బ్యాక్వర్డ్ జంప్ ప్రోగ్రామ్ ఫర్ దిస్. బ్యాక్వర్డ్ జంప్ మీకు నేను మళ్ళీ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుదిరితే నెక్స్ట్ క్లాస్లో. అండ్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఎరేస్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఎరేస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్లాస్లో ఎరేస్ టాపిక్ స్టార్ట్ చేసి ఎరేస్ మెయిన్ కాన్సెప్ట్ అనేది చెప్తాను రేపు. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.